ఇప్పుడు మనం స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మీద ఇంకో ఇంట్రెస్టింగ్ ప్రాబ్లం చూద్దాం. ఏ మ్యాన్ స్టార్ట్స్ హిస్ జర్నీ బై కార్. ఒక కార్ తోటి ఒక మనిషి స్టార్ట్ చేశారంట హిస్ జర్నీ ఫ్రమ్ డి టు ఆర్. డి అనే ఒక పాయింట్ నుంచి ఆర్ అనే ఒక పాయింట్కి ఒక మనిషి కార్లో మ్యాన్ 1 అనేవాడు స్టార్ట్ చేశాడంట జర్నీ. అయితే అనదర్ మ్యాన్ స్టార్ట్ ఫ్రమ్ ఆర్ బై హిస్ కార్ టు డి. ఇంకో మనిషి ఉన్నాడంట, వాడేంటి ఆర్ నుంచి స్టార్ట్ అయ్యాడంట, అక్కడి నుంచి డి దాకా ట్రావెల్ చేయడానికి కార్లో వాడు కూడా, ఈ మ్యాన్ 2 కూడా తన జర్నీని స్టార్ట్ చేశాడంట. ఓకే, ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్ అంటే వాళ్ళిద్దరు కలిశారు, ఏదో పాయింట్ దగ్గర కలిశారంట. మీట్ అయిన పాయింట్ నేను ఎం అనుకుంటున్నా. ఎం అనే పాయింట్ కాడ మీట్ అయ్యారు. ఈ ఎం అనే పాయింట్కి రీచ్ అవడానికి M2కి ఎంత టైం పట్టిందంటే టీ అనే టైం పట్టిద్ది. అండ్ M1కి కూడా సేమ్ టైమే పడుతుంది కదా, అప్పుడే కదా ఇద్దరు మీట్ అయ్యేది. సేమ్ అంత టైం తర్వాతే వాళ్ళిద్దరు ఇక్కడ కలిశారు. ఓకే, ఈచ్ అదర్. ఆఫ్టర్ పాసింగ్ ఈచ్ అదర్ దే కంప్లీటెడ్ దేర్ జర్నీ ఇన్ 100 and 144 hours. వాళ్ళు మీట్ అయిన తర్వాత M1 అనేవాడు 100 hours పట్టిందంట తన జర్నీని కంప్లీట్ చేయడానికి. అండ్ M2 అనేవాడికి ఎంత టైం పట్టింది, 144 hours పట్టిందంట తన మిగతా జర్నీని కంప్లీట్ చేయడానికి. ఓకే, అయితే ఏమడుగుతున్నాడు, ఫైండ్ ద రేషియో ఆఫ్ దేర్ స్పీడ్స్. M1 S1 స్పీడ్తో ట్రావెల్ అయితే M2 అనేవాడు S2 స్పీడ్తో ట్రావెల్ అయితే తను ఏం అడుగుతున్నాడంటే S1/S2 రేషియో ఎంత అని అడుగుతున్నాడు. సేమ్ ఇదే మోడల్ మీద మనం ఇంతకుముందు లెక్చర్లో కాన్సెప్ట్ అనేది చెప్పుకున్నాం. ఒక పర్సను ఏ కాడి నుంచి బి దాకా ట్రావెల్ అయినప్పుడు అండ్ ఇంకో పర్సను P2 అనేవాడు S2 స్పీడ్ తోటి బి దగ్గర నుంచి ఏ దగ్గర దాకా మూవ్ అయ్యేటప్పుడు వాళ్ళిద్దరూ ఆఫ్టర్ టీ అనే టైం తర్వాత ఎం అనే పాయింట్ దగ్గర మీట్ అయితే దాని తర్వాత ఈ P1 అనే పర్సను T1 టైం తర్వాత తన డెస్టినేషన్కి, P2 అనే పర్సను T2 అనే టైం తర్వాత తన డెస్టినేషన్కి రీచ్ అయితే తన స్పీడ్స్కి రేషియో అనేది ఎలా ఫైండ్ అవుట్ చేయాలి అనేది ఇంతకుముందు వీడియోలో కేసులో చెప్పుకున్నాం. ఒకవేళ ఎవరైనా చూడకపోతే చూడండి. మనం అందులో వచ్చినది ఏంటంటే S1/S2 = T2/T1. అంటే మనకి టైమ్స్ ఇచ్చేసినప్పుడు T2/T1 అనేసుకుంటాం. సో మనకి S1/S2 ఏమవుతుంది, సేమ్ ఈ కేసు ఎలా ఉందో ఈ సమ్ అలానే ఉంది. ఇక్కడ ఈ రెండింటిని కంపేర్ చేస్తే నాకు T1 ఏంటి T2 ఏంటి అనేది ఐడెంటిఫై చేద్దాం. ఫస్ట్ ఫార్ములా రాసుకుందాం. స్క్వేర్ రూట్ S1/S2 = T2/T1. సో స్క్వేర్ రూట్ T2/T1 ఫార్ములా రాసేసుకున్నా. ఇందులో కంపేర్ చేద్దాం. ఫస్ట్ పర్సన్కి ఎంత టైం పట్టిందంట, మీట్ అయిన తర్వాత T1 అనే టైం పట్టిందంట. ఇక్కడ కూడా మ్యాన్ 1కి మీట్ అయిన తర్వాత 100 hours టైం పట్టిందంట. అంటే T1 = ఏంటిది, 100 hours. ఓకే, ఇక్కడ పర్సన్ 2కి మీట్ అయిన తర్వాత T2 టైం పట్టిందంట. అలాగే ఇక్కడ కూడా మ్యాన్ 2కి మీట్ అయిన తర్వాత ఎంత టైం పట్టింది, 144 hours. T2 = 144 hours పట్టింది. అయితే S1/S2 అడుగుతున్నాడు కాబట్టి S1/S2 ఏమవుతుంది, స్క్వేర్ రూట్ T2 ఎంత 144 బై T1 ఎంత 100. మనకి రెండింటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ స్క్వేర్స్లో రాసుకుందాం. 144 అంటే 12 స్క్వేర్ అండి, 100 అంటే 10 స్క్వేర్. సో ఈ స్క్వేర్ రూట్ని పైన కింద స్క్వేర్స్ ఉన్నాయి కాబట్టి కామన్గా రాసుకోవచ్చు కదా స్క్వేర్ని. ఈ స్క్వేర్ని రూట్ని క్యాన్సిల్ చేసేస్తున్నా. ఇంకా నాకు మిగిలింది ఏంటంటే S1/S2 = 12/10 అంట. ఇదేమన్నా ఇంకా క్యాన్సిల్ అవుతుందా అంటే క్యాన్సిల్ అవుతుంది. 2 6 12, 2 5 10. సో నాకు వచ్చిన స్పీడ్స్ రేషియో ఎంత అంటే 6/5.
ఇలా ఫైండ్ అవుట్ చేయొచ్చు మనం ఇలాంటి కేసెస్ని. ఇలాంటి క్వశ్చన్స్ చేయడం అనేది చాలా సింపుల్ అండి. జస్ట్ మనం క్వశ్చన్ చదివాము, దాన్ని నేను ఇక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి బొమ్మ వేసాను, కానీ మీరు ఎగ్జామ్లో అయితే జస్ట్ విజువలైజ్ చేసుకొని జస్ట్ అది ఏ కేసులోకి వస్తుంది అనేది అండర్స్టాండ్ అయిపోయి ఆ ఫార్ములా అనేది దాంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే డైరెక్ట్ మీకు ఆన్సర్ అనేది సింపుల్ 2 స్టెప్స్లో వచ్చేస్తుంది. ఇలా మనం ఈ డిస్టెన్స్ అండ్ స్పీడ్ అండ్ టైం మీద ప్రాబ్లమ్స్ చేస్తాం. 1-2 ప్రాబ్లమ్స్ చేశాక మీకు ఇది మెమరైజ్ అనేది చాలా ఈజీగా అయిపోతుంది. సో 1-2 సార్లు ఈ వీడియోని చూసి ఒకసారి ట్రై చేయండి. మీరు ఇఫ్ పాసిబుల్ సొంతగా ఒక క్వశ్చన్ రాసుకొని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా యాప్టిట్యూడ్ కానీ స్పీడ్, డిస్టెన్స్ అండ్ టైం మీద సమ్స్ చేసుకుంటే ప్రాక్టీస్ అయ్యే పని అయితే ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో కనుక అర్థం కాకపోతే కామెంట్ చేయండి. Subscribe for more such interesting and contentful videos. Thanks for watching.